హాయ్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, హౌ ఆర్ యూ ఆల్? ఐఎమ్ టూ గుడ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మే 10 మా ఊర్లో తిరునాళ ఉందనమాట. ఆ తిరునాళ ఏంటంటే మేరీమాత తిరునాళ అనమాట. మేరీమాత తిరునాళ అనేది ఏంటంటే మే 10 మేరీమాత అమ్మవారి యొక్క బర్త్డే అనమాట. ఆ బర్త్డేని ఇక్కడ మా ఊర్లో తిరునాళ్ళ చేస్తారనమాట. దానికోసం మా అత్త వాళ్ళంతా వచ్చారు. హైదరాబాద్ నుంచి చిన్న అత్త వాళ్ళు వచ్చారు, పారమంచల్ నుంచి మా పెద్ద అత్త వాళ్ళు వచ్చారు. ఇంకా మధ్యలో మా బాబాయిలు ఈవినింగ్ వస్తారనమాట. ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తున్నారు వీళ్ళంతా. ఆఫ్టర్నూన్ లంచ్కి మేము అన్నం సాంబారు టమాటా రసం వడియాలు అవి చేసుకొని తింటున్నాం అనమాట. పిల్లలందరూ తింటున్నారు. తిన్న తర్వాత మంచి స్లీప్ వేశారు టీవీ చూస్తూ అరౌండ్ 4 o'clock వరకు. ఆ 4 o'clock తర్వాత అందరం రెడీ అయ్యామన్నమాట. రెడీ అయ్యి వెళ్ళే టయానికి వర్షం పడింది ఇక్కడ. సో వెయిట్ చేసి మళ్ళీ కొద్దిసేపు మళ్ళీ స్నానం చేస్తున్నారు. ఆ టైంకి వర్షం పడింది. ఇంకా మిగతా వాళ్ళంతా రెడీ అవుతున్నారు అనమాట. రెడీ అయ్యి మళ్ళీ వెళ్దాం అనుకునే టైంకి వర్షం పడింది. ఇంకా లేట్ అయిపోయింది. 4 o'clock కాస్త 8:30 అయిపోయింది. 8:30కి వచ్చేసాం ఆల్రెడీ. ఇంకా అందరు టెంకాయలు కొడుతున్నారు. చూడండి ఎంత బాగా జరుగుతుందో. ఇక్కడ మేరీమాతకి టెంకాయ కొడతారనమాట. కింద యేసు ప్రభుది ఉంటుంది, అక్కడ కూడా కొడుతుంటారు. అక్కడ నేను ఒకటి కొట్టేసి వచ్చాను. ఈ అమ్మ మేరీమాతకి చీర ఇస్తానని మొక్కుంది. అక్కడ కింద అమ్మ చీర ఇచ్చేస్తుంది. నేను మళ్ళీ పైకి వచ్చి ఇంకో టెంకాయ కొడుతున్నాను. ఇక్కడ కొట్టి ప్రే చేసుకొని మంచిగా చూస్తున్నాను. మే 10 ఒక్కరోజే జరుగుతుంది. ఇది ఎవ్రీ ఇయర్ మే 10 కామన్గా. ఒక్కరోజు ఎంత క్రౌడ్ ఉంటుందో చూడండి. ఒక్కరోజు మే 10 మార్నింగ్ నుంచి 11 ఎర్లీ మార్నింగ్ 4:30కి అందరు వెళ్ళిపోతారనమాట. ఆ తర్వాత 10 అయింది. ఇంటికి వచ్చేలోపు అందరు తిని పడుకొనేసినారు. చిన్నప్పుడు ఎప్పుడో పడుకునే వాళ్ళం అన్నమాట. టెర్రస్ పైన అంతా మాట్లాడుకుంటూ బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. తర్వాత ఇది నెక్స్ట్ డే వీళ్ళు ఊరికి వెళ్తామన్నారు అనమాట. అందుకని వాళ్ళ కోసం బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ బిర్యానీ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి తెలియకుండానే వాళ్ళు పప్పు అన్నం చేసేసినారు. మళ్ళీ చికెన్, వీళ్ళు ఊరికి వెళ్తున్నారు కదా అని చెప్పి చికెన్ కర్రీ చేసుకున్నాం అనుకున్నాం. పిల్లలంటే బిర్యానీ కావాలంటే వాళ్ళ కోసం మళ్ళీ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పెద్దవాళ్ళందరూ రిలాక్స్ అయిపోతున్నారు. మనం బిర్యానీ చేద్దాం నా స్టైల్లో. మీకు ఒకవేళ రెసిపీ కావాలంటే రెసిపీ అని కామెంట్ చేయండి. నేను మీకు సపరేట్గా మళ్ళీ ఒక వీడియో తీసి ఎలా చేశానో పెడతాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను 4 kgs చికెన్, 2.5 kgs బాస్మతి రైస్ తీసుకున్నాను అనమాట. ఇది మాకు అరౌండ్ మేము ఇంట్లో 20 మెంబర్స్ ఉన్నాము. 20 మెంబర్స్ ఫుల్గా తిని ఇంకా 5 మెంబర్స్కి మిగిలిందనమాట. 5 మెంబర్స్ తినంత మిగిలింది. సో మాకైతే 25 మెంబర్స్కి సెట్ అయిపోయింది అనమాట. ఇంట్లో ఉన్న వాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరు డబుల్ టైం తిన్నారు. అందరు కడుపు నిండా తిన్నాం కూడా. ఇంకా 5 మెంబర్స్కి మిగిలింది అనమాట. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం నేను కూడా ఇట్లా 20 మెంబర్స్కి చేయడము. కుకింగ్ అనేది ఒక బెస్ట్. నాకు బిఫోర్ కుకింగ్ అనేది ఇష్టం లేకుండా ఇప్పుడు కుకింగ్ అనేది ఒక బెస్ట్ మెమరీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మన చేతితో వంట చేసి అందరికి పెట్టడం అనేది ఒక బెస్ట్ ఫీలింగ్లా అనిపిస్తుంది అనమాట. నాకు కూడా పెద్ద ఏం విస్క్ అనిపించదు వంట చేయడంలో. హ్యాపీగా చేసేస్తున్నాయి ఈ మధ్య. కుకింగ్ నేర్చుకుంటే కూడా కొంతమంది కుకింగ్ చేసేటప్పుడు కూడా నాకు తెలిసి మంచి రిలాక్సేషన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆ టైంలో మన బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. వాళ్ళు తిని బాగుంది అనే కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు ఇంకా మన హార్ట్ కొద్దిగా బాగా అనిపిస్తుంది అనమాట, హ్యాపీగా. సో నేను ఇక్కడ చికెన్ని మ్యారినేట్ చేసుకుంటున్నాను అనమాట. ఒక సైడ్ బ్రౌన్ ఆనియన్స్ పెట్టాను, ఇంకో సైడ్ రైస్. ఈ గ్యాప్లో రైస్ కుక్ చేస్తున్నాను అనమాట. నాకు ఆ బౌల్తో 2 బౌల్స్ వచ్చినాయి 2.5 kgకి. మ్యారినేషన్ చేసి పక్కన పెడితే ఆలోపు ఎలాగైనా రైస్ ఉడకడానికి టైం పడుతుందని చెప్పేసి ఫస్ట్ దీన్ని మ్యారినేషన్ చేసి అక్కడ సైడ్ బ్రౌన్ ఆనియన్స్ ఇంకా రైస్ పెట్టేశాను. ఒకటి అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పెడదామని చెప్పేసి రైస్. చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అందరం ఇలా మళ్ళీ 1 yearకి కలవడము కొంచెం ప్రశాంతంగా కూడా అనిపిస్తుంటుంది అనమాట. ఎవ్రీ ఇయర్ కలుస్తాము. ఎవ్రీ ఇయర్ మే 10 సమ్మర్లో ఖచ్చితంగా కలుస్తాము అనమాట. ఆ తిరునాళ్ళకి అందరూ ఖచ్చితంగా వస్తారు. ఇది మా చిన్నప్పటి నుంచి ఇట్లా అలవాటు అయిపోయింది. అది అలానే కంటిన్యూ అవుతుంది అనమాట. మా అవ్వ రాలేదు, మిస్ అయిపోయింది. ముసలవ్వ ఇంటి దగ్గర ఒకటి ఉన్నందుకు అవ్వ అక్కడ ఉండాల్సి వస్తుంది. సో అత్త వాళ్ళంతా వచ్చారు. ఇక్కడ అయిపోయింది. బ్రౌన్ ఆనియన్స్ కూడా తీసేస్తున్నాను. మ్యారినేషన్ చేశాను, పక్కన పెట్టేసి మధ్యలో కొంతసేపు మాట్లాడుకుంటున్నాము. రైస్ అయిపోయింది ఆల్మోస్ట్. నాకు రైస్ తీసి ఇంకా సెకండ్ టైం రైస్ పెట్టాను. ఆల్మోస్ట్ అయిపోయింది. బిర్యానీ అయిపోయిన తర్వాత ఇది షూట్ చేశాను. ఇలా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఆల్మోస్ట్ ఒక చిన్న అండకు అయిపోయింది అనమాట రైస్. మాకు అందరికీ సరిపోయింది. బాగా తిన్నారు పిల్లలు.
వాడు పండుగాడైతే బాగా ఫుల్ హ్యాపీ ఉన్నాడు అనమాట. నేను తిన్నా అని చెప్పేసి ఇంకా అందరికి వడ్డిచ్చేస్తున్నాను అనమాట. పిల్లలందరూ వాటర్ పెట్టారు, నేను ఇంకా చేసినాను కదా అని చెప్పేసి పెట్టిచ్చేస్తున్నాను. తింటున్నారు. అక్కడికే 2:30 అలా అయింది టైము. ఇంత బిర్యానీ తినలేరు కదా అని చెప్పేసి నేను కొంచెం సైడ్కి తీసాను అనమాట కర్రీ, చికెన్ కర్రీ. అది అయితే తింటారా అని చెప్పి పెరుగు రైతా కూడా చేసినాము. తిన్నారు, మంచిగా కూల్ డ్రింక్ తాగినాము. బాగా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇట్లాంటి ఫ్యామిలీ టైమ్సే మనకి బెస్ట్ మెమరీగా అనిపిస్తుంది. మనం ప్రత్యేకంగా ఫంక్షన్స్ కన్నా కూడా ఇలా కలిసినప్పుడు బాగా అనిపిస్తుంది మాకు. వాళ్ళు 1 ఇయర్కి ఒకసారి అట్లా వస్తుంటారు కాబట్టి బాగా హ్యాపీగా అనిపిస్తుంది. మంచిగా తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలంతా. మా నాన్నకి ఇట్లా ఉంటే ఆయన ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇద్దరు అమ్మ నాన్న ఈరోజు హాలిడే పెట్టుకున్నారు, లీవ్ తీసుకున్నారు. సో అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు లీవ్స్ తీసుకొని. ఈ ఒక్కరోజు కూడా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట, మంచిగా అందరం కలిసి. మా బాబాయ్ వాళ్ళు మార్నింగే వెళ్ళిపోయారు, వాళ్ళకి ఇంటి దగ్గర పని ఉందని చెప్పేసి ఇంకా మాతో ఉన్నారు. ఈవినింగ్ వీళ్ళు ఊరికి వెళ్ళడానికి రెడీ అయిపోయారు అనమాట. రెడీ అయ్యారు, ఆటోకి కాల్ చేసింటే ఆటో వచ్చింది. అందరు బాగా చెప్తున్నారు. అంత ఇల్లంతా కలకల్లాడుతున్నది. ఇంకా అంతా మేము ముగ్గురం అయిపోయాయి అనమాట. అమ్మ బాగా చెప్పి సెండ్ ఆఫ్ ఇస్తున్నాడు చూడండి. ఇది అనమాట, ఇది మా వెలంగిని మాత తిరునాళ్ళ వ్లాగ్ అనమాట. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్